హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పద్మ వంటశాల. ఈరోజు క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాం. ఒక గుప్పెడు వేసి త్వరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. వన్ స్పూన్ నువ్వులు వేసుకొని దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా అదే బౌల్లోకి తీసుకొని ఒక 5 వెల్లుల్లి వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఒక 4 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా ముందే సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇలా టమాటా ఉడికిపోయింది. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనిచ్చి ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది.
మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కలుపుకొని 2-3 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్